ఓడగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజులు వాడివేడిగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమై వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై చర్చించవలసిందేనని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు శ్రీ బెంగళూరు అశోక్ నాయుడు, బాలకృష్ణ, భవానీ, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. కేసీఆర్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు పలు నేతలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కేసీఆర్ కింద పడి సంగతి తెలిసిందే. కాలి తుంటి ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇవాళ మొదటిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చారు. కాసేపట్లో కృష్ణా జలాల అంశం, బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, అసెంబ్లీ సమావేశాలపై ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్సీ, ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కేబినెట్ నిర్ణయాలు, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పై నేతలకు నిర్దేశం చేయనున్నారు. అలాగే జనవరి 13న ఉమ్మడి నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అంటే గుర్తొచ్చేది వెన్నుపోటు అంటూ అసెంబ్లీ సమావేశంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెబుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన మామగారైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చున్నారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు కొత్త వాగ్దానాలతో మళ్లీ మోసం చేయడానికి సిద్ధమయ్యారని అసెంబ్లీలో సీఎం జగన్ అన్నారు. ఏపీ ప్రజలను మోసం చేసేందుకే జాతీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకొని కుట్రలు, కుతంత్రాలు, పొత్తులు పెట్టుకున్నారని ఆయన అన్నారు. మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగానికి దాన్ని ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా
మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం శాతం పెరుగుదలతో నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా 99 పవర్ హౌస్ ఉండాలి. 5,000 కోట్లు లక్ష తీసుకున్నా కూడా అదొక మరో 60 గవర్నమెంట్ గ్యారంటీస్ కోట్లు కాస్త 4,12,000 కోట్లు కావడం ఒకడు చంద్రబాబు నాయుడు ఒకడు వీళ్ళు కాక సగం తెలిసి సగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్తులుగా వీళ్ళంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అధ్యక్ష ఇక్కడ గమనించినట్లయితే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి కోట్లు కాస్త 4,12,000 కోట్లు కావడం అంటే కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బారోయింగ్ 28,457 క్యూములేటివ్ జిఎస్టిపి నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నా. 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని వాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనం చేయని అప్పును మనం చేసినట్టుగా తాను చేయని అభివృద్ధి మీరే ఆలోచన చేయమని అడుగుతాను. ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2024 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి విజయ్ సంకల్ప్ యాత్రను చేపట్టనున్నారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఈ యాత్ర కొనసాగనుంది. లోక్సభ ఎన్నికలు జరిగే వరకు ఈ యాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు అంజన ఆలయంలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలోని యాత్రను ముగించనున్నారు. తొలి దశలో మొత్తం 119 కిలోమీటర్ల మేరకు యాత్రను ప్లాన్ చేశారు. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ యాత్రను చేపట్టనున్నారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలను వీలైన ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసే రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో బీజేపీ ముఖ చిత్రం మారిపోతుందని, విజయ్ సంకల్ప యాత్రతో బీజేపీ తిరుగులేని శక్తి ఆవిర్భవించబోతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడం విషయంలో కానీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు చేరువవడము, కార్యకర్తలను కలిసి ఆయా పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఒక ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఉదయం కరీంనగర్, సాయంత్రము పాలమూరు జిల్లాకు రాజస్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 80% 10 నుంచి 10కి మించి స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేం చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నారు. ఈ పాలమూరు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలే. ఇప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారం అంతా బయటపడ్డది. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కయ్యాడు, కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపట్టాం మేము అని చెప్పి అందరూ చీతికెళ్ళి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాదే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు.
ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. ప్రతి మహిళ మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. చిరుతపుళ్లు, పాములు, ఎలుగుబంట్లు గ్రామాల్లో తిరుగుతూ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మనుషులు, జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలోని ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెట్టుపై ఎక్కి తిష్ట వేసింది ఎలుగుబంటి. చాలాసేపు చెట్టుపైన ఉండటంతో ఎలుగుబంటిని చూసేందుకు ప్రజలు చుట్టుముట్టారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకే ఎలుగుబంటి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు కట్టపై ఉన్న స్థానికులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. మాట్లాడిన మాటలకు ప్రజల్లో అసహనం కలుగుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి కేసీఆర్ అని ఆరోపించారు. ఇలాంటి భాషను కేసీఆరే రాజకీయాల్లో మొదలు పెట్టారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మందిని బూతులు తిట్టారని ఆయన అన్నారు. సుమన్ చెప్పులు కేసీఆర్ కి చూపించాలి కానీ రేవంత్ రెడ్డికి కాదని ఆయన ఆరోపించారు. జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీ, గద్దర్లను కేసీఆర్ అవమానపరిచారని ఆయన అన్నారు. కేసీఆర్ బానిసత్వంలో సుమన్ చిన్న వ్యక్తి అని వివేక్ వెంకటస్వామి అన్నారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. అధికారంలో ఉండి అధికారం నశలో ఎవరైతే ఏ పార్టీకి చెందిన వాడైనా కానీ అధికారము నెత్తికెక్కినప్పుడు అధికారంలో ఉండి పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని తప్పుడు కేసులు పెట్టించడం, వెయిట్ చేపించి మళ్ళా గేట్ నుంచే పంపించడం జరిగింది. అంటే ఏదైతే అధికారం కేసీఆర్ నెత్తికెక్కిందో ఆ అధికారము వీళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి, ఆ బానిసత్వంలో కేసీఆర్ బానిసత్వంలో బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరు కూడా ఇద్దరే అసహించుకుంటున్నారు. ఏంటిది ఈ మాటలా మాట్లాడేది? ఈ బాల్కసుమన్ ఓడిపోయినారు, ప్రజలే ఆయనకు. పంజగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నైజీరియాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ నైజీరియాని అమ్ముతున్నాడని ఆయన తెలిపారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడని స్టానిల్లే అని సోమవారం ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించామని అన్నారు. మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. బిజినెస్ ముంబైలో చేసుకుంటూ ఆయన కొందరు నైజీరియన్ ఫ్రెండ్స్ తో సహా ఉండేవాడు. తర్వాత ఆయన గోవా కాండోలిం ఏరియాకి వచ్చి
అక్కడ ఈ క్లాత్స్ బిజినెస్ షురూ చేశారు. దాని తర్వాత అక్కడ ఆయనకు కొందరు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన కొందరు పరిచయం అవుతారు. అప్పటి నుంచి ఈయన అక్కడ ఈ కొకైన్ కన్జ్యూమ్ చేయడము, తర్వాత లిక్కర్ కి కొకైన్ కి అలవాటు అవుతారు. అదే సమయంలో ఆయన వాళ్ళు ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో నైజీరియా దేశానికి చెందిన ఈయనకు మిత్రులైన వాళ్ళు గోవాలో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నది ఈయన చూసి ఉంటాడు. తర్వాత ఈయన 2012లో ఈయన ఇల్లీగల్ ఓవర్ స్టే పైన ఈయన పైన గోవా పోలీసు మాపుసా పోలీసు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చని చెప్పి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఈ మిత్రత్వం జరిగి అక్కడ ఆయన 2014లో పెళ్లి కాండోలింగ్ ప్రదేశంలో ఒక గ్రాసరీ షాప్ ఓపెన్ చేసి దాన్ని నడిపించుకుంటూ ఈయన షాపు ఎక్కువ నడవలేదు కాబట్టి కొందరు నైజీరియన్ స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళు ఈయనని డ్రగ్ సప్లై పని కోసం వాడుకొని బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకుని నీ చెప్పు నీ మదం అనుస్తుందని అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నాయకులకు నీకు అధికార మదం ఇంకా పోలేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్క సుమన్ కేసీఆర్ కుటుంబం మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా వ్యవహరిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని మీ మంత్రులను ఊసె లెక్క పెట్టవలసిన అవసరం వస్తుందని ఆయన అన్నారు. బిడ్డ బాల్క సుమన్ ఖబర్దార్, నీ సొంత నియోజకవర్గం చెన్నూరులోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పి నీకు అధికార మదం పోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నామని కుటుంబం సభ్యులతో మానసిక వైద్యానికి చూపించిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిన్ను గ్రామాల్లో తిరగనివ్వడం గుడ్డలుడిసి కొడతారని హెచ్చరించారు. బాల్క సుమన్ నిన్న చిల్లర వేషాలతో వ్యవహరించిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్క సుమన్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక బానిసగా బతకడం కన్నా నువ్వు విద్యావంతుని విచక్షణ కోల్పోయి వ్యవహరించడం అది విజ్ఞతకి వదిలేస్తున్నాం. నీకు చెన్నూరు ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీ బుద్ధి మారలేదు. నువ్వు ఇలాగే వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బాల్క సుమన్తో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు. తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. వర్గీకరణకు సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒక భాగమని ఆయన తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ 1 ఈ రోజు నుంచి 7 సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు ప్రారంభించిందని అని తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైందని నేపథ్యంలో తామంతా సుప్రీంకోర్టుకు వచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ ధన్కను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు డైరెక్షన్ ఇచ్చారని ఆయన అన్నారు. తీర్పును అందిస్తుందని చెప్పి ఆశిస్తూ మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తారు. మాట్లాడండి. గారిని నియమించడం జరిగింది. మా యొక్క జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ వర్గీకరణ కట్టుబడి ఉంది. లీగల్ అంశాలే కానీ అమెండ్మెంట్సే కానీ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో సామాజిక న్యాయం దళితులు కావాలంటే
వర్గీకరణ ఒక భాగము, సబ్ ప్లాన్ అనేది రెండవ భాగము. ఈ రెండు ముఖ్యమైన అంశాలు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో 7 బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు మా అందరికీ, నా మిత్రులు లక్ష్మణ్, శాసనసభ్యులు లక్ష్మీకాంత్, సత్యనారాయణ, మల్లయ్య, మురళి గారు, రవి, న్యాయవాదులతో మాట్లాడి వివేక్ తన్ఖా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఆ పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి, వాదనలో పాలసీ వాదనలు వినిపించాలి. జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేటలోని రోడ్ భద్రతా ప్రోగ్రాంలో అలందుర్గా సిఐ రేణుకారెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని ఆమె తెలిపారు. కారు ఇతర వాహనాలు సీట్ బెల్ట్ తప్పనిసరిగా చేసుకుని జాతీయ రహదారిపై వేగ పరిమితి మించి రాదని, రోడ్డుపై భద్రతతో వాహనాలు నడపాలని ఆమె సూచించారు. ఆటోల్లో పరిమితి మించి లోడ్ వేసుకొని నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు తీసిన వాళ్ళం అవుతామని ఆమె అన్నారు. ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకు కూడా అవుతుంది మానం రక్షించాలి. ఈ 3 రక్షించడానికి మాత్రమే రాదు, నాకు జీతము రాదు, ఏమీ రాదు. అవునా కదా? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు అన్ని కావాల్సిన చెప్తారు. మీకు తెలియదని కాదు, నాకంటే బాగా సబ్జెక్ట్ మీకు తెలుసు. కానీ మీకు కావాల్సి పోలీసు ఏం చూస్తున్నారా లేదని కొన్ని తప్పులు చేస్తారు. దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలియదు. ఇప్పుడు డ్రమ్ వచ్చిందో పని ముందుకు. మీ పేరేంటే బాను. ఒక దేవుడు డైరెక్ట్ కదా బయట డబ్బు నీకు కట్ట నోటిస్తా, నువ్వు తింటే మోషన్స్ అవుతాయి. ఫస్ట్ ఏముండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ నువ్వు నీ టైం వచ్చి నీకేదో వచ్చి చనిపోవడం తప్పలేదు. నీపై నువ్వు ఆత్మహత్య చేసుకుంటా కేసు ఉంది ఐపీసీ. అంటే నీది నువ్వు చనిపోవడానికి నీకు అధికారం లేదు. మన ప్రాణం మనం తీసుకోవడానికి కూడా అధికారం లేదు. అంటే చట్టంగా అది తప్పన్నమాట. ఐపీసీ చట్టం ప్రకారం నీ మీద కేసు అవుతుంది. నువ్వు చచ్చిపోతే కూడా కేసు అవుతుంది. అంటే నువ్వు చచ్చిపోతేనే కేసు అయితే పక్కోని చంపడం ఎంత తప్పు లేదు? తప్పా కదా? అనిపిస్తుందా లేదా? బాగా అనిపిస్తుందా లేదా? మేము కావాల్సి చంపం మేడం. అనుకోకుండా అయితే యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది కాబట్టి చచ్చిపోతుంది. దానికి నీ ప్రాణం నీకే కాకుండా రోజుకి 2 ట్రిప్పులు కొడతావు. మినిమం 3 నుంచి 4 ట్రిప్పులు. 4 ట్రిప్పులు అంటే 40 మంది. ఒక ట్రిప్పుకు 4 నిజాయితీ అంటే 4, 5 వేసుకుంటే కూడా ఒక 50 మంది ప్రాణాలు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరిగలు 9 నేషనల్ టీవీ.